బాగున్నారామా? ఏం చేస్తుర్రు? ఏదో మా చిన్న పైన చెట్లు ఏవో తులసి చెట్లు, ఇలా చెట్టు చిన్నవి. ఏం చెట్లు అండి? తులసి చెట్లు అయితే ఎక్కువ వేస్తున్నాము. తులసి చెట్లు ఇక చిన్నదూరము మార్నింగ్ ఆకులు 3-4 ఆకులు తినాలి మంచిదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓరో ఎవరని చెప్తారు తులసి ఆకులు తింటే మంచిదని చెప్పేసి తీర్థంలో కూడా మా తులసి ఆకులు వేసి గుళ్ళలో తీర్థం ప్రసాదం వస్తుంది కాబట్టి తీర్థంలో తులసి చెట్లు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని కొరకే చెట్లు వేస్తున్నాం పైన తులసి చెట్లు అయితే తులసి ఆకులు రోజు తిందామనుకుంటున్నాం. అట్లే ఈ చెట్లు తింటున్నావా మరి? నిజం చెట్టు తింటున్నావా మరి? తింటున్నాం కదా. ఇంకా నీళ్ళు వస్తుందా? ఇదేం చెట్టు మరి? ఏమంటారు అంటే అది ఇది కాళ్ళ నొప్పుల చెట్టు. నొప్పులు ఏమన్నా ఉంటే దాని పాలు వస్తాయి. పాలు పెడితే తక్కువ. నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే మర్చిపోయినాది అంటారు కానీ అదే చెట్టు పేరు తెలియదు కదా సరిగా. పేరైతే తెలియదు నాకు కూడా. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ఉన్నట్టుంది. డైలీ అయితే 2-3 ఆకులు అయితే తీసుకొని నేనే తింటున్నా కానీ అందరూ కూడా తింటే మంచిదని చెప్పేసి తులసి ఆకులు తెంపుకొని డైలీ 3-4 ఆకులు తీసుకొని అయితే డైలీ తింటున్నాను. మంచి ఉంటుంది అని చెప్పేసి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు ఇట్లా? 1 నెల అవుతుంది. చాలా రోజులు. నెల నుంచి అయితే డైలీ 3-4 ఆకులు తీసుకొని రోజు తింటావు? తీసుకుంటున్నా. బాగానే పెరిగింది. నేను చూడలేదు ఇన్ని రోజులు. 3 రోజులు ఒకసారి నీళ్ళు అయితే వస్తుంది. ఎండల్లో చలికాలం కదా, వర్షాకాలం అంటే నీళ్ళు ఉంటాయి. అవి లేకుంటే 2-3 రోజులు ఒకసారి నీళ్ళు పోస్తున్న చెట్టు మంచిగా వెళ్ళి చెట్లు అన్నిటికీ నీళ్ళు వస్తుంటే బాగా పెరుగుతుంది తోటలేక. నేను ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడే చూస్తుంది మస్తు. మొన్న ఫంక్షన్ రోజు చూసిన నేను. నువ్వు కూడా తీసుకోండి. నేను 3 అమ్మ అద్దు అద్దు మంచిది. తిమ్మిరి వస్తుంది నాలుగు. తులసి మంచిదమ్మా. నాలుగు వస్తుంది, తిమ్మిరి వస్తుంది. తినేసి ఎట్లా అనిపిస్తుంది. 2 సార్లు 3 సార్లు తిన్నామంటే అదే నీకు అలవాటు అయిపోతుంది. నీకు కూడా తినాలనిపిస్తుంది డైలీ వచ్చి. అంతే అంటావు. మరి ఇంట్లో పోయావా? ఎన్నిసార్లు వస్తావు? అందులోనే అన్ని వస్తాయి. మన గులాబీ చెట్లు ఉన్నాయి తెస్తానంటివి, ఏమైంది? లేకపోతే గులాబీ చెట్లు అంటివి అప్పుడు అంటివి కదా, గులాబీ చెట్లు ఉన్నాయి తెమ్మంటావా అని. నీళ్ళు వస్తున్నారు. నువ్వు ఎట్లా పోస్తావు కదా. మంచిదా? 4 ఎటో అయింది. అనిపిస్తుంది అట్లే తులసి చెట్టు. అది అలవాటు 2-3 రోజులు అలవాటు అంటే గొల్లలో మరి తీర్థము ఎందుకు ఇస్తా? తీర్థం చెప్పు మరి. తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా మరి? తీసుకుంటూ ఉంటాయి కదా. అప్పుడు ఈ మధ్య హిందుత్వంలో తిరుగుతున్నావు కదా, తెలుస్తుందా మరి ఏంది అవి అన్నీ? హిందువులు ఎందుకు పూజలు చేసుకుంటుర్రు అది ఇది అంటున్నావు కదా ఈ మధ్య. చెప్పరు అది మరి. హిందుత్వం పెరగాలంటే కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఎట్లా? ఇక పూజలు భక్తులు పెరిగిపోతున్నారు. అయ్యప్ప స్వామి కూడా చాలా అయిపోతుంది మధ్య. ఇక పెరగాలంటే తులసమ్మ ఏ దేవుళ్ళకి ఎక్కువ ఇస్తారు? చెట్టు అయితే ప్రతి దేవునికి చేసుకున్నాం కానీ కంపల్సరీ తులసి చెట్టు ప్రతి ఒక్క ఇంటి మూట పెంచుకుంటూ ఉంటారు. ఈ తులసి దేవుడు లాగా మొత్తుకుంటుంటారు కదా. మీ అమ్మ వాళ్ళు ఇట్లా చేస్తున్నాయి నా పూజ అప్పుడు. ఇక అందరు ప్రతి ఒక్కటి చేస్తారు. తులసి చెట్టు అంటే కంపల్సరీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోయింటే ఇంటి మూట కంపల్సరీ తులసి చెట్టు ప్రతి ఒక్క హిందువు దగ్గర కనిపిస్తుంటుంది. తులసి చెట్టు కానీ చెట్ల వాసన కూడా మంచిదే కాబట్టి తులసి చెట్టు ప్రతి ఒక్కరు పెంచుకోవాలని చెప్పేసి నా తరఫు నుంచి కూడా అందరూ చేస్తున్నాను. నేను కూడా అందుకొరకే ఈ చెట్లని నేను చేసి 2-3 ఆకులు డైలీ తింటున్నాను. ఓకే మరి అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి.